రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని డైరీ ఫామ్ చౌరస్తాలో ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దహనం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన చర్యలు తప్పవని సందర్భంగా వారు హెచ్చరించారు. పాలించే ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటది. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఈ కోట్లకు 10 ఏళ్ల నుంచి పాలించినందుకు పిచ్చెక్కిపోయింది. ఒకళ్ళకు అధికారం లేనందుకు ఆ మతం అంతా తగ్గించుకుంటే బాగుంటది. అదే మేము ఇట్లా చూపెడితే ఏ పరిస్థితి ఉండదు. మనం ఈ పిచ్చి కొడుకులకు ప్రతిరోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో ఫ్యామిలీలని ఇవి చేసుకుంటూనే పోతుర్రు. మా సీఎం గారి గురించి ఇట్లా ఇది ఇంకా ముందు పోతే మంచిగా ఉండదని హెచ్చరిస్తున్నాం. స్పీకర్ పైన నీ సొంతం కాదని చెప్పి చేసిండు. అది ఏకవచనంతో మాట్లాడినందుకు జగదీశ్వర్ రెడ్డి మతి సీమితం లేకుండా మాట్లాడుతుండు. వాడు పిచ్చోడు అయిపోయాడు. అధికారం పోయినాక పిచ్చోడు అయిపోయాడు జగదీశ్వర్ రెడ్డి. ఇలాంటి సంఘటన మళ్ళీసారి జరగదని తెలంగాణ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి సంకేతాలు ఇవే నేర్పిస్తారు తెలంగాణలో అని ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నింటినీ ఈ పిచ్చి కుక్కలను ఇంకా తరిమి కొట్టాలని మేము ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం.